హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధర్బా పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో. ఇది దేనికి సంబంధించిందంటే, ఈ 41 రోజుల ధ్యాన దీక్ష ఏదైతే ఉందో అది కనుక వాళ్ళ యొక్క జీవితాల్లో, అంటే మీ జీవితాల్లో కనుక చెయ్యకపోతే ఎటువంటి పరిస్థితులు మీ లైఫ్లో ఉంటాయి. ఇప్పుడు మీకు కళ్ళు కట్టినట్టు మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చెయ్యకపోతే. అవి ఎటువంటివి ఏంటి అన్నది, చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి, లాభాలు నష్టాలు ఈరోజు చాలా క్రిస్టల్ క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా మీరే 41 డేస్ దీక్ష తీసుకోవడం, కూర్చోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎంత నష్టపోతారన్నది, ఎంత నష్టపోతూ ఉన్నారన్నది చేయకపోతే మనం ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి లైక్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎదగాలి, ఆర్థపరంగా ఎదగాలనే కోరికలు ఉంటాయి. కానీ అవి ఎలా చేయాలో ఒక సరైన గైడెన్స్ లాగా చాలా ఇబ్బంది పడుతూ సతమతం అవుతూ ఉంటారు. వాళ్ళకి మీ జీవితం, మీరు వాళ్ళకి ఒక రూట్ ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. సో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, అదేవిధంగా అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, అక్కడ దాని మీద కానీ క్లిక్ చేస్తే నేను మీకు ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు టక్మని మీకు యూట్యూబ్లో మీకు చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ముందు చెప్పుకున్న విధంగా ఈ 41 రోజులు ధ్యాన దీక్ష చెయ్యకపోతే ఏంటన్నది ముందు మనం డిస్కస్ చేద్దాం. తర్వాత చేస్తే లాభాలు ఏంటని చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్, మనం ఈ 41 రోజులు ధ్యాన దీక్షను కనుక చెయ్యకపోతే మీ జీవితంలో ఓకే ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఆ జాబు ఎలా ఉంటుందంటే మీకు హ్యాపీనెస్ ఇవ్వదు. ఫస్ట్ పాయింట్. ఓకే, మీకు ఏదైనా అవ్వచ్చు. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఏదో చేస్తున్నాను, ఏదో బ్రతుకు ఈడుస్తున్నాను, ఏదో లాగుతున్నాను, ఓకే ఏదో రోజు గడిచిపోతుంది, ఇలా గడిస్తే చాలే అని ఒక ఉసూరుమంట మహాదేవకంట అని ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే అది మీది కాదు అని అర్థం. ఎందుకంటే మీరు చేయడం కథ వేరేగా ఉంది అని అర్థం అన్నమాట. ఓకే, అది 41 రోజులు చేస్తే ఆ లెక్క తేలుతుంది అక్కడ. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీరు ఏం చేయాలో మీ లోపల నుంచి మీకు గైడెన్స్ మీకు వస్తుంది. అసలు మీరు భూమి మీదకి వచ్చిన తర్వాత మీరు ఎటువంటి జాబ్ చేయాలో, లేకపోతే ఏంటి కథ ఏంటి, అసలు మీది రియాలిటీ ఏంటి అన్నది గైడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు అంతవరకు మీకు ఏంటంటే ఎవరో ఏదో దొరికింది చేసేస్తున్నాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఆ జాబ్లో చేస్తూ చాలా ఇబ్బంది పడుతూ చేస్తూ కొన్ని రోజులు చేస్తారు, తర్వాత మానేస్తారు. ఓకే, మళ్ళీ సేమ్ ఇంకో జాబ్ జాయిన్ అవుతారు, మళ్ళీ చేస్తారు, మళ్ళీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చెప్పలేం, ఎనీ టైం మీరు యూ క్యాన్ లీవ్, వదిలేస్తారు దాన్ని. ఓకే, అది అది ఎవరికి తెలీదు. ఇదేంటి ఇలా మారుస్తున్నాడు అంటే ఒక చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక దాని మీద నిలకడ ఉండదు అంటారన్నమాట మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు. ఓకే, చిత్రం ఏంటంటే ఆడు చేసి కూడా అదే పక్కన, కానీ ఆడు అంటూ ఉంటాడు మిమ్మల్ని. సో కాబట్టి ధ్యానం చేయాలని ఎవరైనా సరే 40 రోజులు, ఎస్పెషల్ 40 రోజులు, గంట 2 గంటలు కాదని చెప్పేది. ఎవరైతే ఒక దీక్షగా పెట్టుకుని 41 రోజులు చేయకపోతే కనుక వాళ్ళకి ఇందా నుంచి గైడెన్స్ తెలీదు. అంటే వాళ్ళకి ఒక క్లారిటీగా అనిపించదు, కనిపించదు, వినిపించదు. ఈ మూడిట్లో మీకు మీ సోల్ గైడెన్స్ వస్తుంది. కనిపించడం కానీ ఓకే, అంటే మీ థర్డ్ ఐ ద్వారా మీరు చూడొచ్చు. ఓకే, వినిపించడం లేదా మీ లోపల నుంచే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో సేమ్ అలాగే మీరు మాటలు వస్తాయి, వినొచ్చు మీరు. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వెళ్ళాలా, ఢిల్లీ వెళ్ళాలా అని ధ్యానంలో కూర్చోండి. హైదరాబాద్ మీరు హైదరాబాద్ వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళకూడదు. ఢిల్లీ వెళ్ళా మీ పని అవ్వదు అక్కడ అన్నట్టు. ఓకే, ఎందుకంటే అట్లా మీకు గైడెన్స్ చేస్తుందన్నమాట ఏది మీ సోలు. అలాగే మీకు ఏదో ఒక పని చెయ్యాలి. అది ప్రసాద్తో చేయాలా, లేకపోతే రాంబాబుతో చేయాలా అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఫ్రెండ్స్ అనుకుందాం. ఓకే, మీరు ప్రశ్న కూర్చుంటే ఆటోమేటిక్గా ఒక వ్యక్తే మీ పేరే మీకు వినిపించడం కానీ, కనిపించడం కానీ, మీ యొక్క సిగ్నల్ వీక్గా ఉంటే అనిపిస్తుంది తీవ్రంగా మాట ప్రసాద్ అన్నట్టు. ఆ ప్రసాద్కి మీరు కాల్ చేయాలన్నట్టు. ఓకే,
ఇలాగా ఆ డ్యూయల్ మైండ్ ఏదైతే అంటే 2 రకాల మనస్తత్వాలు లోపల ఉన్నాయో, అది మనస్సుకు సంబంధించింది. అది ఈ ఎప్పుడైతే ఈ 41 డేస్ చేసినప్పుడు మీకు ఆ గోల ఉండదు. క్లారిటీగా ఉంటారనమాట. ఓకే. ధ్యానంలో కూర్చుంటారు. 41 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరెప్పుడు రెగ్యులర్‌గా అలాగే ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్‌గా మీరు ఇలా కూర్చుంటే అలా మీకు మీ ఇన్‌స్టిట్యూషన్ మీకు గైడ్ చేస్తూ ఉంటదన్నమాట ఎప్పటికప్పుడు. ఏం చేయాలన్నది. ఓకే. అప్పుడే. అక్కడ మీకు ఆనందంగా జరుగుతదన్నమాట. అప్పుడు ఆహ్, ఏదైతే లోపల మీకు అనిపించిందో, వినిపించిందో, కనిపించిందో దాంట్లో మీకు ఆనందం. అది పర్మనెంట్ అన్నట్టు. ఓకే. అంటే పర్మనెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీకు అక్కడే ఆనందంగా, హ్యాపీగా చేయగలరు. అంటే 100కి 100% మాట. ఓకే. ఇంకా ఎవరేమనుకున్నా మీరేం పట్టించుకోరు. నాకు హాయిగా ఉందిరా, చాలా హ్యాపీగా ఉన్నానురా అని చెప్తారన్నమాట. ఓకే. లేకపోతే ఏంటంటే బయట కూడా చెప్తారు. లోపలొట్టి మీకు ఈ యొక్క మనస్తత్వాలతో ఉంటారన్నమాట. ఓకే. అదే విధంగా ఎనీథింగ్ ఇదనే కాదు. మీరు ఏ పని తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే. ఓకే. 2 మనస్తత్వాలతో ఉంటారు. ఇప్పుడు 40 రోజులు చేయకపోతే. 41 డేస్ చేసిన తర్వాత అంటే ఒక క్లారిటీగా, ఒక క్రిస్టల్ క్లియర్‌గా ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. ఓకే. స్వీట్ బిజినెస్ పెట్టాలా? లేపోతే ఏదో ఆటోమొబైల్ షాప్ ఏదో పెట్టాలా? ఉంది. లేదా ఏదైనా హోటల్ పెట్టాలా? ఇలాగా రకరకాల మనస్తత్వాలుంటాయి. అందరూ అన్ని రకాలుగా సలహాలిస్తారు. 10 మంది 10 రకాల సలహాలిస్తారు మీకు. సో, మీ సోల్ మట్టికి ఒకటే సలహా ఇస్తది. నువ్వు ఇదే చేయని చెప్తది అంతే. ఓకే. మీరు ఆ 10 మీరు ఆ 10 అట్టుకొని మీరు ధ్యానంలో కూర్చుంటే మీ సోల్ ఏం చెప్తుందో అదే చేస్తారు. ఓకే. కాబట్టి 41 రోజులు ధ్యాన దీక్ష చేయకపోతే చూడండి ఎంతెంత క్లారిటీలు ఉన్నాయి ఇక్కడ. మీకు బిజినెస్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా, ఇంక ఏ పని చేయాలన్నా, ఎవరికి ఫోన్ చేయాలన్నా, ఇంక ఎక్కడికైనా ఎళ్ళాలన్నా మీకు మీ సోల్ గైడెన్స్ ఇస్తదన్నమాట. తీవ్రంగా అనిపిస్తదన్నమాట. అది చేయండి తీవ్రంగా అనిపిస్తది. అది మీ సోలు ఇన్‌స్టిట్యూషన్ మాట. మీరు దాన్ని ఫాలో అవ్వాలి. నేను చెప్పినా మీకు ఆనందం ఉండదు. అలాగే మీరెక్కడైనా షాపింగ్‌కెళ్లారు. డ్రెస్ కొనుక్కోవడానికి. మీరు లోపల ఒకటుంటది. బయటకోటి పక్కోళ్ళు చెప్తూ ఉంటారు. అది తీసుకో బావుంటది. ఇది తీసుకో బావుంటది అంటారు. కానీ లోపల మట్టికి మీ ఇన్‌స్టిట్యూషన్ ఒకటుంటది. ఇదే తీసుకో అని చెప్తది. మీరు ఎంతమంది చెప్పినా సరే కడకే మీకు ఏం నచ్చిందో అదే తీసుకుంటారన్నమాట. సో ఇలాగ మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటది. కానీ మీరు దాన్ని పట్టించుకోరనమాట అంతే. మరి ఎప్పుడు పట్టించుకుంటారంటే, మీలో ఫస్ట్ నాడీమండల శుద్ధి క్లీన్ అయిందనుకోండి 41 డేస్ చేసిన తర్వాత, అప్పుడు మీ యొక్క బాడీ అలైన్‌మెంట్ కరెక్ట్‌గా ఉంటదనమాట. 41 డేస్ దేనికి? మీ బాడీని ఒక కరెక్ట్ ట్రాక్‌లో పెడతది 41 డేస్. అంటే అక్కడి నుంచి మీ లైఫ్ స్టార్ట్ అవుతదన్నట్టు కరెక్ట్‌గా. అంతకుముందు వాళ్ళేం చెప్పినట్టు అటెళ్ళిపోయారు, ఇటెళ్ళిపోయారు. ఓకే. ఆ బిజినెస్ చేశారు, ఈ బిజినెస్ చేశారు. లాస్ అయిపోయారు. 2 రోజులు ఇక్కడ, 3 రోజులు అక్కడ అన్నట్టు. ఓకే. అంతా నష్టమే. మీకు ఎంత టైం నష్టం, ఎంత టైం వేస్ట్. హ్మ్. మనసు సుఖంగా ఉండదు. ఓకే. సమయాన్ని పాడు చేస్తారు. మరి ఎదుటి వ్యక్తులతో కూడా సరిగ్గా మాట్లాడలేరు. గందరగోళ పరిస్థితి, అస్థిర పరిస్థితి. ఓకే. అనుమానం. ఇంక ఇవన్నీ ఎక్కువుంటాయన్నమాట. నువ్వు చెప్పావు నేను ఆ బిజినెస్ చేశానురా, నాకు ఇంత నష్టపోయింది నీ వల్ల అని మళ్ళీ అతని మీద నిందేస్తారు. తప్పదు కదా ఫ్రెండ్స్. మీరు 41 చేయకపోవడమే తప్పు. కాబట్టి 41 రోజులని చాలా త్రికరణ శుద్ధిగా మీకు టైమింగ్స్ ఇచ్చాను కాబట్టి ఇంకో విషయం ఏంటంటే చాలామంది నాకు ధ్యానం కుదరట్లేదు అంటున్నారు. ఆహ్, వాళ్ళకి కూడా మీరు ఎప్పుడైనా ఒకటే చిన్న పిల్లోడు ఎలాగా పడతా ఉన్నాడో, లేస్తా ఉన్నాడో సైకిల్ నేర్చుకున్నప్పుడు మీరు కూడా అంతే. 5 నిమిషాలు దొరికితే 5 నిమిషాలే. షాప్‌లో ఒక పెద్ద షాపు ఏదో చిన్న మూల తుడిచారనుకో అక్కడ క్లీన్‌గానే ఉంటది కదా! మొత్తం షాప్ అంతా డస్ట్ ఉంది. కానీ ఎక్కడో చిన్న మూల తుడిచారు. మీకు టైం లేదని. ఆ మూల ఖాళీగా ఉంది. ఆ మూల నీట్‌గా శుభ్రంగా ఉంది కదా! అలాగే మీరు ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే, ఆ 5 నిమిషాలు అక్కడ శుభ్రం అవుతదన్నట్టు. సో, మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆల్రెడీ కూర్చోవచ్చు. అందరూ దాదాపుగా 100కి 99% అందరూ కూడా మూవీస్ చూస్తారు. ఎవరో ఒక శాతం ఎక్కడ గాని పట్టించుకోరు గానీ 99% చూస్తారు మూవీస్. అంటే ఏంటి? మీకు 3 గంటలు కూర్చోవడం అలవాటు. ఇంట్లో లేడీస్ ఉన్నారు టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి కూర్చోవడం అలవాటు. మాక్సిమం మనం కూర్చునే ఉంటాం ఎక్కువ సేపు. నుంచొని ఉన్నాం కదా మనం ఎప్పుడో గాని. సో, అంటే ఏంటి మీకు కూర్చోవడం అలవాటు ఆల్రెడీ. మీరు చేయవలసిందల్లా ఏంట్రా అంటే జస్ట్ కళ్ళు మూస్తారు.
ఓకే. జస్ట్ 2 చేతులు కలుపుకొని వేళ్ళు పెట్టుకుంటారు. ఒక పాదం మీద ఒక పాదం కలుపుతారు. ఈ 3 క్లోజ్ చేస్తారు అంతే. మరి ఈ 3 క్లోజ్ ఏం చేయాలంటే ముక్కు నుంచి బొడ్డు వరకు చల్లగా ఎళ్తది గాలి. ఓకే. అది మీరు ఎనర్జీ, డివైన్ పవర్ ఏదైనా పేరు పెట్టండి. అదే ఒక శక్తి. ఓకే. దైవశక్తి అనుకుందాం. తర్వాత బొడ్డు నుంచి ముక్కు ద్వారాగా వేడిగా పోతది. మీ యొక్క ముక్కు దగ్గర, మీసాల దగ్గర గమనించండి. కొంతమంది నేను ధ్యానం చేస్తున్నానో లేదండి నాకు అసలు శ్వాస తెలియట్లేదు అంటున్నారు. కానీ పొట్ట కదులుతా ఉంటది చెక్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు డౌట్ ఉన్నవాళ్ళకి. కానీ మీరు ఎక్కడ గమనించాలంటే ఆ ముక్కు దగ్గర గమనిస్తే అవి బయటకు పోయే వేడిగా తగులుతుంటారు కదా! ఓకే. సో, ఆ ముక్కు దగ్గర గమనించండి ఆ వేడిగాని. అయిపోయింది కథ. 5 నిమిషాలు జరిగితే 5 నిమిషాలు ఇలాగే చేయండి. తర్వాత ఆటోమేటిక్‌గా మీకు గంటలు గంటలు చేస్తారు. ఓకే. మీరు సపోర్టెడ్‌గా కావాలన్నప్పుడు మీకు చెప్పాను కదా! ఇంతకుముందు నా వీడియోలో చెప్పాను. మీ దగ్గరలో ఏమన్నా దొరికితే అక్కడ పిరమిడ్‌లో ఏమైనా దొరికితే కనుక పిరమిడ్ ఖచ్చితంగా ఉండాలి మాస్టర్స్. ఓకే. మీ ఊర్లలో దగ్గర ఎవరొకరు అమ్ముతారుంటారు మాస్టర్స్. వాళ్ళ దగ్గర తీసుకోండి మంచి పిరమిడ్ ఒకటి. ఓకే. 2 ఫీట్ టైప్‌ది. ఓకే. ఆ పిరమిడ్ ఒకటి యేసుకొని కొన్ని రా క్రిస్టల్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సపోర్టివ్ టూల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి ఖచ్చితం మాట ధ్యానం చేసేవాళ్ళకి. ఎందుకంటే మీరు ఇంటికి నడిచి వెళ్తే ఒక టైం పడతది. బైక్ ఏసుకెళ్తే ఒక టైం పడతది. ఓకే. ఫ్లైట్‌లో వెళ్తే ఇంకో కొంత టైం పడతదన్నట్టు. ఓకే. ఇవన్నీ కూడా ఎనర్జీ టూల్స్ మాట. మీరు వాడే టూల్స్‌ని బట్టి మీ యొక్క స్పీడ్ అనేది ఉంటది. ఇదొక అంటే మీరు 10 గంటలు చేసేది మరి 2 గంటలొస్తది. మీరు పిరమిడ్ లేకుండా బయట 3, 4 గంటలు చేయాలి. ఇక్కడ ఒక గంటలో వచ్చేస్తుంది గదా! మీరు 5, 6 గంటలు చేసేది పిరమిడ్ క్రిస్టల్స్ చేసుకుంటే ఇక్కడ 1 అవర్ మెడిటేషన్. అంత ఎనర్జీ ఇక్కడ వస్తది మీకు. సో, ఈ 2 మీకు సపోర్ట్ మాట. ఎవరైనా త్రికరణ శుద్ధిగా చేయాలి. నా ఆత్మని నేను దర్శించాలి. ఓకే. నేను అంతర్ముఖం కావాలి. ఓకే. నా హాస్టల్ డ్రైవ్ చేయాలి. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికెళ్తా? ఇక్కడ కథ ఏంటి? ఎంత త్రికరణ ఇయన్నీ మాట. ఓకే. ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఉంటారో వాడికి చేయాలి ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు ధ్యానం చేసుకుంటూ ఈ సపోర్టివ్ చేసుకోండి. ఓకే. మీ దగ్గర ఉన్న సెంటర్‌లు ఎక్కడెక్కడ ఉంటారు మాస్టర్‌లు ఎక్కడెక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఎక్కడెక్కడ దొరుకుతాయి. కొంచెం వెనక ముందు చూసి అవి ఒరిజినల్స్ ఏంటని చెక్ చేసుకొని తీసుకుంటే అయిపోయాయి. ఓకే. తర్వాత ఒకవేళ ఈ పిరమిడ్స్ ఇవి లేకుండా ఓన్లీ నేను ఎక్కడో ఇంట్లో చేసుకుంటాను, ఎక్కడో చేసుకుంటా అంటే చేయొచ్చు ఫ్రెండ్స్. టైం అంతా వేస్ట్ అవుతది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారని నేను కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటే నేను 5 సంవత్సరాలండి, 10 సంవత్సరాలండి, 4 సంవత్సరాలండి ఇలా అంటున్నారు. మరి పిరమిడ్ ఎక్కడేసుకున్నారంటే నాకు అలాంటిది ఏమి లేదండి అలా కూర్చుంటున్నానండి నేను. ధ్యానం చేస్తూ ఇంట్లో సమస్యలు పెరిగిపోతున్నాయని ఫోన్ చేస్తున్నారు నాకు. ఓకే. తీరా తీరా చూసి నేను కాల్ మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఆ పిరమిడ్‌లో అలాంటివి ఏమి లేవండి. పిరమిడ్ లేకుండా మీరు గంట, అరగంట ధ్యానం చేసి బయట మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటే మీకు అసలు మీరు చేస్తున్నట్టా? చేయనట్టా? మీకు చెప్పాను కదా! మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఆళ్ళకెళ్ళిపోతది. ఎందుకంటే మీ దృష్టి ఆడి మీద ఉంది ఎదరోడి మీద. మీకు ఎదరోడి దృష్టి ఆడి మీద ఉంది. సో, దృష్టి ఎక్కడుందో, మీ మాట్లాడే మాటలు ఎక్కడున్నాయో అవన్నీ ఆటోమేటిక్‌గా పక్కోళ్ళకెళ్ళిపోతాయి. అంటే పక్కోళ్ళు ఇన్ ద సెన్స్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, మీరు ఏ దృష్టి ఎవరి మీద పెట్టారు. ఎనర్జీ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. ఓకే. అందుకే మీరు చాలా ఇదిగా ఉండాలన్నమాట. అందుకే మీరు 40 రోజులు చేసినప్పుడు ఏంటంటే, మీతో మీరు అందరితో ఉంటారు గానీ, మీతో మీరు ఉండడం అనేది నేర్చుకుంటారు. 40 రోజులు చేస్తే. లేపోతే ఎవరితో పడితే అది వెళ్ళిపోతారు. ఎవరితో పడితే ఆళ్ళు మాట్లాడతారు. ఏది పడితే అది చేస్తుంటారన్నమాట. అంటే ఒక పద్ధతి ఉండదు. ఒక సిస్టమ్ ఉండదు, పద్ధతి ఉండదు. పుణ్యకాలం కాస్త గడిచిపోతది. తర్వాత ఆడు మళ్ళీ మీతో మాట్లాడడు. మీ దగ్గర ఏంటంటే మీ దగ్గర ఏమైనా బెల్లం ఉంటేనే చేమలో చేరతన్నట్టుగా మీరు ఒక మీ దగ్గర ఏమైనా ఈ ఏదో ఏదోటి ఉంటేనే వాళ్ళు మీ దగ్గరికొస్తారు. తర్వాత మీ దగ్గర ఎనర్జీ లెవెల్స్ ఏమి లేనప్పుడు మీ దగ్గర రారు, మీతో మాట్లాడరు. సో, అవన్నీ పైపై ముచ్చట్లే. ఆస్తులు గాని, పాస్తులు గాని, ఫ్రెండ్స్ గాని, ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే టెంపరరీ అన్నీ కూడా. పర్మనెంట్ ఏది కాదు. సో, మరి పర్మనెంట్ ఏదంటే మీరు 40 రోజులు చేసి మీరేంటో మీరు చేసుకోవడమే పర్మనెంట్. తర్వాత మీకు మీ సోల్ మీకు గైడ్ చేస్తది. మీరు ఎలా చేయాలి, ఏం చేయాలనేది మీ సోలే మీకు గైడ్ చేస్తుంటది. సో, దాని గురించి మీరేం వర్రీ అవ్వవసరం లేదు.
ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే. గైడ్ ఇన్ ద సెన్స్ మీరు మెడిటేషన్ కూడా ఇంకా ఎలా చేయాలనేది మీకు మెడికల్ గైడెన్స్ ఇస్తా ఉంటది మీ సోలే. మీరెవరిని అడగవసరంలా. చెప్పాను కదా! మీరు 10 మందిని అడిగితే వాళ్ళు ఒక్కలా చెప్పరు. 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఒకే రకం ఉన్నదున్నట్టు సత్యం చెప్పేది మీ సోల్ మాత్రమే. సో, మీరు మీ ఆత్మను నమ్మండి. మీ సోల్ ఏది చెప్తే దాన్ని బ్లైండ్‌గా ఫాలో అవ్వండి. ఓకే. అప్పుడు మాత్రం మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకే. దానికి చెప్పాను కదా! 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు కూర్చోబడండి ధ్యానంలో. ఓకే. ఎక్కడ కుదిరితే ఒక టైం ఏమి లేదు. ఎనీ టైమ్, ఎనీ ప్లేస్. ఓకే. సమయం లేదు, ఏమి లేదు. మీరు ఎక్కడ 5 నిమిషాలు ఖాళీగా ఉన్నారు మీరు. ఎక్కడ ఎళ్లారు. అక్కడ 5 నిమిషాలు హాయిగా కూర్చోండి. ఓకే. మీరు ఎక్కడైనా సరే ఇంకా దీనికి టైము అంటూ ఏమి లేదు కాబట్టి మీరు ఎప్పుడైతే 5 నిమిషాలు, 5 నిమిషాలు చేసుకుంటూ ఉంటారో అప్పుడు మీ యొక్క బాడీ ఏదైతే ఉందో దానికి అలైన్‌మెంట్ అయ్యి మీరు గంటలు, గంటలు కూర్చోవడం అనేది చేస్తారన్నమాట. ఓకే. అప్పుడు ఆటోమేటిక్‌గా అవుతది. ఓకే. ముందే ట్రాక్‌లో పెట్టండి. 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు కళ్ళు మూయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్‌గా మీకు అలవాటయిపోతుందది. ఓకే. ఇదే సీక్రెట్. గంటలు, గంటలు కూర్చోనన్న వాళ్ళకి టూల్స్ చెప్పాను కదా! పిరమిడ్స్ క్రిస్టల్స్ ఏసుకొని 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు. తర్వాత మీరే ఇయాల కూర్చుంటే రేపు లేసి స్థాయికెళ్ళిపోతారు మీరు. ఓకే. ఎవరైతే 5 గంటలు ఒకే సిట్టింగ్ కూర్చోగలుగుతారో ఈ 5 గంటల్లో కూడా ఆహ్, మామూలుగా ఉండదు. మీ డోర్స్ అన్నీ ఒక్కటొక్కటి ఓపెన్ అవుతాయి. ఇంకా మీరు ఎవరికీ ఏం చెప్పవసరం లేదు. ఓకే. మీకు ధ్యానంలో ఏం జరగాలో అవన్నీ కూడా జరుగుతాయి. మరి ఎలా నమ్మాలంటే లాజిక్ మైండ్ వదిలేయాలి. చాలామంది లాజిక్ మైండ్‌తో కూర్చుంటారు. వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదంటే చెప్పాను కదా! మీ చిన్నప్పుడు మీరు పుట్టినప్పుడు పలానోడు చెప్తేనే ఈళ్ళు మీ చుట్టాలురా అని మీ చిన్నప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు చెప్తారు కదా! ఈడు మీ చిన్నాన్న, ఈడు మీ పెదనాన్న ఇలాగ. నమ్మారు కదా! సేమ్ ధ్యానాన్ని కూడా అలాగే నమ్మాలి. ధ్యానమే చూసుకుంటారులే, ధ్యానం నన్ను కాపాడుతదిలే, ఏ సమస్య ఉన్నా నాకు ధ్యానం చూసుకుంటాదిలే అని మీరు ధ్యానాన్ని నమ్మారనుకో ధ్యానమే చూసుకుంటది. మీరు మనుషులు నమ్మారనుకో కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. ఓకే. వాళ్ళు ఒకరోజు ఒకలా ఉంటారు. ఇంకో రోజు ఇంకోలా ఉంటారు. మీ దగ్గర డబ్బుంటే ఒకలా మాట్లాడతారు. మీ దగ్గర డబ్బు లేకపోతే ఒకలా మాట్లాడతారు. మీ దగ్గర అన్నీ బాగుండి ఉంటే ఒకలా మాట్లాడతారు. ఏమి లేకపోతే ఒకలా మాట్లాడతారు. ఓకే. కాబట్టి మీరు ఎవరిని నమ్మొద్దు. ఓకే. మీ గురువే అండ్ ఎవరన్నా మన ప్రతిసారి చెప్పినట్టు మీ ఊపిరే మీ గురువు. ఓకే. సో, మీ గురువుతోనే మీరు ఉండండి ఎక్కువ సేపు. ఓకే. పనుంటే పని జేసుకోండి. పని లేకపోతే మీ గురువుతో ఉండి. ఎవరొచ్చినా జస్ట్ మాట్లాడి అయిపోయింది జస్ట్ అంతే. అదే డీప్‌గా అంటే ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయే అవసరంలా. ఓకే. ఎవరితో ఏం అవసరం ఉందో, ఎంతవరకు మాట్లాడాలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత తినాలో అంతే తినాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. ఒక పనుంది దీనికి అవసరమా అన్ని సార్లు ఆలోచించడం అని ఆలోచించుకోవాలి. ఇది అవసరం లేదనుకో, ఇది నాకు అనవసరమైన ఆలోచన అని మీకు మీరు చెప్పేసుకున్నారనుకో, అక్కడ మీ మనసు పనిచేయదు ఆటోమేటిక్‌గా. ఓకే. ప్రతిదిని ఓకే. మధ్య మార్గం. ఓకే. ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. మీరెక్కడ తగ్గొద్దు. ఓకే. ప్రతి విషయంలో కూడా ఎక్కువ, తక్కువ కాకుండా చాలా ఆహ్, ఇదిగా చేయండి. ఓకే. మనకి ధ్యానం మించింది ఏదీ లేదు. ఓకే. మీరు ఏ సమస్యొచ్చినా ధ్యానం ద్వారాగానే. ఓకే. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, దయచేసి మీరు ఎవరితో పక్కోళ్ళ విషయంలో వేలు పెట్టొద్దు. మీకు ధ్యానం బాగా కుదరాలంటే గనక అసలే నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. ఓకే. ఎవరి డిజైన్ ప్రకారం వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఓకే. మీరు ఎదుటి వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎప్పుడు కూడా మీరు మార్చలేరు. ఓకే. సో, చెప్పాను కదా! మీరు ధ్యానం నమ్ముకుంటే మీరు మీరే ఉంటారు. ఓకే. ధ్యానం లేకపోతే పక్క వాళ్ళ యొక్క బిహేవియర్‌తో మీరు ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయి మీరు లేనిపోని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. ఓకే. కాబట్టి మీరు ధ్యానం, 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 ధ్యానం. వేరే మార్గం ఏమి లేదు. ఓకే. ధ్యానం మీకు గైడెన్స్ ఇచ్చేది. ధ్యానం మీకు ఎనర్జీ ఇచ్చేది. ధ్యానమే మీకు ఫ్రెండ్స్ ఇచ్చేది. ధ్యానమే మిమ్మల్ని పెంచేది. ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చేస్తారు? ఈ లాజిక్ మైండ్ వద్దు. మనకంటూ మాస్టర్స్ ఉన్నారు. ఓకే.
మీకు పైవాళ్ళే బాస్ మీరు ధ్యానం చేస్తే. మీకు ఏం కావాలో వాళ్ళు ఏ టైంకి మీకు కావాలో అన్నీ వస్తాయి. ఒక బయట ఉన్న పక్షులకి, పిట్టలకి, ఈ జంతువులకి ఎలా వస్తున్నాయి? అడవి ఉంది. అడవిలో ఎవరైనా నీళ్ళేస్తారా? మరి చెట్లు పచ్చగుంటాయా లేవా అడవిలో? రోజెళ్ళి నీళ్ళేస్తారా? మీ ఇంటికాడ ఉందనుకో, మీ ఇంటికాడ 4 మొక్కలకి నీళ్ళేస్తారు. కానీ అడవిలో ఎవరైనా నీళ్ళేస్తారా? అవి ఎలా బ్రతుకుతున్నాయి? ప్రకృతి ఎప్పుడు కూడా మనకి హాస్టల్ మాస్టర్స్ ఇప్పుడు కూడా ఉంటారు. మనకి ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది. హాస్టల్ మాస్టర్స్ మనకి ఎప్పుడు కూడా ఏదో రూపాన్ని మనకి సహాయ సహకారాలు మీకు ఏం కావాలో, ఎంత కావాలో ఆ టైంకి ఆటోమేటిక్‌గా వస్తుంది. ఓకే. ఇది ఎప్పుడు తెలుస్తుందిరా అంటే మీరు 40 రోజులు త్రికరణ శుద్ధిగా నేను చెప్పిన టైమింగ్స్‌లో మీరు చేసుకున్నప్పుడు ఇవన్నీ వన్ బై వన్ మీకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. అంతవరకు మీకు అర్థం కాదు. మీకు ఎప్పుడు ఏం కావాలన్నా సరే అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటది కదా! సో, ఆ కోరిక ఏంటంటే ధ్యానం ద్వారానే మీరు సాధించుకోవచ్చు. ఓకే. నేను 41 డేస్ అయిన తర్వాత చాలామంది నేను మిరాకిల్స్ చూస్తున్నాను. ఓకే. ఆహ్, వాళ్ళకి ఏం జరగాలో అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. పలానాది కావాలి మీకు ఏదోటి. అది వస్తువు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు ఎనీథింగ్. మీరు సంకల్పం పెట్టుకొని కూర్చుంటే ఆటోమేటిక్‌గా అయిపోద్ది. సో, ఈ 41 డేస్ అవ్వడం నా దీక్ష ఏంటంటే ముందు మీరు క్లీన్ అవ్వాలి ముందు. ఎందుకంటే ఒకటి కోరుకుంటారు. మళ్ళీ వెంటనే దానికి ఆపోజిట్‌లో ఇంకో థాట్ వదిలేస్తారు. అంటే వికల్పం. అక్కడ పనవ్వదు. ఓకే. దృష్టి 2, 3 ఆటిల మీద ఉంటది. పనవ్వదు. సో, ఎప్పుడైతే 41 డేస్ దీక్ష అయిపోతుందో ఒకే దాని మీద ఉంటది ఫోకస్ మీది. అప్పుడు మీరు ఏదనుకుంటే అది అయిపోతుందన్నమాట. అది మీకు ఇల్లు కావాలా, వాకిలా, కారా, మ్యారేజ్ ఎనీథింగ్. ఎనీథింగ్ యూ వాంట్ యూ క్యాన్. ఓకే. అది మీ దగ్గరకొస్తది. ఆటోమేటిక్‌గా మీరు సంకల్పం ద్వారా మీరు ఏది కావాలో సాధించుకోవచ్చు. ఓకే. ఒక స్థాయి వరకు. మీకు మీ దగ్గర ఎనర్జీ లెవెల్స్ ఇంకా హై ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మీకు ఏ సంకల్పాలు అవసరంలా. ఆటోమేటిక్‌గా మీకు ఏది కావాలో మీరు ఏదనుకుంటే అది ఆటోమేటిక్‌గా మేనిఫెస్టేషన్ జరిగిపోతూ ఉంటది. ఓకే.